నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఈజ్ షాహిదా. హాయ్ ఫ్రెండ్స్, ఎవరికైనా జీతం ఎప్పుడు వస్తుంది అని అడిగితే నెలకొకసారి అని చెబుతారు, లేదా రోజువారీ జీతం అని కొందరంటారు. సాధారణంగా మనందరికీ నెల నెలా జీతం రావడం ఒక అలవాటు. నెల ఆఖరు వచ్చిందంటే చాలు జీతం ఎప్పుడు పడుతుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం. కానీ మన పొరుగు దేశమైన నేపాల్ ఇప్పుడు ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. తమ ప్రభుత్వ ఉద్యోగులకు నెలవారీ కాకుండా ప్రతి 15 రోజులకొకసారి అంటే పక్షం రోజులకొకసారి జీతాలు చెల్లించాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఇది కేవలం ఉద్యోగుల సౌకర్యం కోసమేనా, లేక దీని వెనుక ఏదైనా బలమైన ఆర్థిక ఎత్తుగడ ఉందా? ఈ వీడియోలో మనం ఈ ఆసక్తికరమైన విషయాన్ని పూర్తిగా విశ్లేషిద్దాం. ఏప్రిల్ 17, 2026న నేపాల్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ప్రాథమికంగా ఈ విధానం సివిల్ సర్వెంట్లు అంటే ప్రభుత్వ ఉద్యోగులు, నేపాల్ ఆర్మీ తదితర పోలీసు దళాలకు వర్తిస్తుంది. నేపాల్లో ప్రస్తుతం ఉన్న సివిల్ సర్వీస్ యాక్ట్ ప్రకారం నెలవారీ జీతాలు చెల్లించాల్సి ఉంది. కాబట్టి ఈ కొత్త పద్ధతిని అమలు చేయడానికి ప్రభుత్వం అవసరమైన చట్ట సవరణలను వేగవంతం చేస్తోంది. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడం. మీరు ఆలోచిస్తే నెలలో 2 సార్లు చేతికి డబ్బు రావడం వల్ల ఉద్యోగుల మానసిక స్థితిలో మార్పు వస్తుంది. అంతేకాదు, మార్కెట్లో నగదు చలామణిని పెంచడం దీని ప్రాథమిక లక్ష్యం. ప్రజల చేతిలో డబ్బు నిరంతరం ఉండడం వల్ల వారు ఖర్చు చేయడానికి వెనకాడరు. ఇక నెల చివరిలో డబ్బు అయిపోయి ఇబ్బంది పడ్డం కంటే ప్రతి 15 రోజులకొకసారి డబ్బు అందడం వల్ల ప్రజలు తమ అవసరాల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. దీనివల్ల రీటైల్ మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. అలాగే ప్రజలు ఎంత ఎక్కువగా ఖర్చు చేస్తే మార్కెట్లో అంత వ్యాపారాలు జరుగుతాయి. దీనివల్ల ప్రభుత్వానికి పరోక్ష పన్నుల రూపంలో ఆదాయం పెరుగుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే దేశ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజితం చేయడానికి మనీ సర్క్యులేషన్ను పెంచాలనేది నేపాల్ ప్రభుత్వ వ్యూహం. నిజానికి ఈ విధానం ప్రపంచానికి కొత్తేం కాదు. కెనడా దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో బై వీక్లీ అంటే ప్రతి 2 వారాలకు ఒకసారి జీతం ఇవ్వడం ఒక ప్రమాణంగా ఉంది. అలాగే కాంబోడియాలో 2019 సంవత్సరం నుండే అక్కడి ప్రభుత్వం తమ ఉద్యోగులకు తదితర గార్మెంట్ రంగ కార్మికులకు నెలలో 2 సార్లు జీతాలిచ్చే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇక జాంబియా, బెల్జియం దేశాల్లో కూడా కొన్ని నిర్దిష్ట రంగాల్లో నెలకు 2 సార్లు జీతాలిచ్చే పద్ధతి అమల్లో ఉంది. ఈ విధానం వల్ల కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థపై పని భారం పెరగొచ్చు, తదితర అకౌంటింగ్ ప్రక్రియలు క్లిష్టంగా మారొచ్చు. అయితే ఉద్యోగుల పరంగా చూస్తే అధిక వడ్డీలకు అప్పులు తీసుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. చేతిలో తరచూ నగదు ఉండడం వల్ల వారి ఆర్థిక భద్రత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దక్షిణాసియాలో భారత్ వంటి దేశాల్లో నెలవారీ జీతాల పద్ధతి ఇంకా రాజ్యమేలుతున్న తరుణంలో నేపాల్ తీసుకున్న ఈ ధైర్యవంతమైన నిర్ణయం ఎలాంటి ఫలితాలనిస్తుందో వేచి చూడాలి. ఒకవేళ ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో మరిన్ని దేశాలు ఈ బాటలో నడిచే అవకాశం ఉంది. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీరేమనుకుంటున్నారు? మన దేశంలో కూడా 15 రోజులకోసారి జీతం ఇచ్చే విధానం రావాలా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.